వెల్కమ్ బ్యాక్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అవకాశం వచ్చింది. రెట్టింపు ఉత్సాహంతో ఛాన్స్ ను వినియోగించుకునేందుకు నిరుద్యోగులు పోటీ పడ్డారు. జాబ్ వస్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ ప్రభుత్వ మొండి పట్టుదల ఆ ఉద్యోగాలు చెంతకు చేరకముందే ప్రాణాలు తీస్తున్నాయి. గ్రూప్ 2 పరీక్ష గడువు పెంపు కుదరదని చంద్రబాబు సర్కార్ ఏపీపీఎస్సీ తేల్చి చెప్పడంతో ఓ నిరుద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. బాబు వస్తే జాబు వస్తుందంటూ ఓదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీను విస్మరించడంతో నిరుద్యోగులకు కష్టకాలం ఎదురైంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొలువు తీరిన 3 ఏళ్లకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. దీంతో సర్కారీ కొలువుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 26న ప్రిలిమ్స్ పరీక్ష జరగ్గా ఏప్రిల్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. దాదాపుగా 6 లక్షల మంది పరీక్ష రాస్తే దాదాపు 50,000 మందిని మెయిన్స్ కు ఎంపిక చేశారు. అయితే మే 2022న జరగాల్సిన మెయిన్స్ పరీక్షకు సిద్ధం కావాల్సిన అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. మార్కెట్లో స్టడీ మెటీరియల్ అందుబాటులో లేనందున పరీక్ష గడువు కనీసం 3 నెలలకు పెంచాలంటూ ఏపీపీఎస్సీ ముట్టడికి ప్రయత్నం చేశారు. గ్రూప్ 2 సర్వీస్ ఉద్యోగాల మెయిన్ పరీక్షలకు ప్రిలిమినరీ అనౌన్స్ చేసిన తర్వాత కేవలం 45 రోజులకే ఎగ్జామ్ పెట్టడం అనేది చాలా దుర్మార్గము, అన్యాయం. ఈ మధ్య కాలంలో 5-6 ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ ఇదే ధ్యానంగా అవి ఎక్కడ రాయాలి, ఇది ఎక్కడ రాయాలి. తమ సమస్యను పలుమార్లు అభ్యర్థులు ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లగా క్యాలెండర్ ప్రకారం వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది. దీంతో వెలగపూడి, అమరావతి, గుంటూరులో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి కోసం సెక్రటేరియట్లో సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. 45 రోజులు మాత్రమే మెయిన్స్ టైం ఉంది. ఈ 45 రోజుల టైంలో ప్రామాణికమైన పుస్తకాలు అనేది లేకుండా మెయిన్స్కి మేము సిద్ధం చేసాము, ఎగ్జామ్స్ పెడతాము, ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయము, మేము మా నిర్ణయాన్ని మేము మార్చుకోము, మేము సీఎం చెప్పినా కూడా మేము వినము అనే మొండి వైఖరి ధోరణితో వ్యవహరిస్తారు సార్. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్లను కలిసినా ప్రయోజనం దక్కలేదు. గడువు పెంపు కుదరదంటూ ఏపీపీఎస్సీ వర్గాలు తేల్చి చెప్పాయి. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన అనంతపురం జిల్లా రామగిరి మండలం కుంటిమద్ది గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీనివాసరెడ్డి గ్రూప్ 2 కోసం హైదరాబాదులో కోచింగ్ తీసుకుంటున్నాడు. అతనికిదే చివరి అవకాశం. అయితే ప్రభుత్వం ఏపీపీఎస్సీ తీరుతో ఎలాంటి మెటీరియల్ లేకుండానే మెయిన్స్ పరీక్ష రాయాల్సి వస్తుందని, ఇలా అయితే ఉద్యోగం రాదేమోనన్న ఆందోళనతో తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. మేము పోస్ట్ పోన్ చేసే ప్రసక్తే లేదు, అంటున్నారు. మేమైనా ఫైట్ చేస్తూనే ఉన్నామండి. వెళ్తాం, మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వటం ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. ఇదే ఒత్తిడిలో ఇట్లా చేస్తూ ఉన్న తండ్రి ఈ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ వల్ల మాలో ఉన్నటువంటి ఒక ఉద్యమ నాయకుడు శ్రీనివాసరెడ్డి అనేటటువంటి ఒక అనంతపురానికి చెందినటువంటి ఒక క్యాండిడేట్ చనిపోవడం జరిగిందండి. ఒక అభ్యర్థి ప్రాణాలు కోల్పోయినా చంద్రబాబు ప్రభుత్వానికి, ఏపీపీఎస్సీకి కనికరం కలగటం లేదని గ్రూప్ 2 అభ్యర్థులు వాపోతున్నారు. 3 ఏళ్లు తాత్సారం చేసి అకాడమిక్ పరీక్షల్లా వరుస నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను టీడీపీ ప్రభుత్వం మోసగిస్తోందని ఆరోపిస్తున్నారు. సరిపడా మెటీరియల్ లేకుండా 45 రోజుల గడువులో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను ఎలా రాయగలమని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన షెడ్యూల్ అనేది అకాడమిక్ షెడ్యూల్ లాగా ఇచ్చారు. అకాడమిక్ షెడ్యూల్ అంటే వారానికి ఒక పరీక్ష లాగా ఇచ్చారు. వారానికి ఒక పరీక్ష లాగా ఇస్తే ఎలా అండి అని చైర్మన్ గారికి మేము వచ్చి సెక్రటరీ గారికి ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు, 35 మార్కులతో అత్యక్షర మార్కులతో పాస్ అవడానికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, 10 ఏళ్ల నిరీక్షణ, ఇప్పుడు ఉద్యోగాలు రాకపోతే మళ్ళీ ఎప్పటికీ నోటిఫికేషన్లు వస్తాయో. ఏపీపీఎస్సీ సాకుగా ఏపీ నిరుద్యోగులతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని అభ్యర్థులు మండిపడుతున్నారు. మేము ఉన్నది 50,000 మంది కావచ్చు, మా చేతిలో 5-6 లక్షల ఓట్లు ఉన్నాయి. ఈ 5-6 లక్షలు కనుక ఓట్లు కనుక మేము తలుచుకుంటే 5-6 లక్షల మంది కనుక ఒక్కొక్క కుటుంబం నుంచి 4-5 ఓట్లు ఉన్నాయి. 5-6 లక్షల ఓట్లు మా చేతిలో ఉన్నాయి. మీకు డిపాజిట్స్ కూడా రావు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పరిస్థితుల్లో ఉందో మీ పరిస్థితి కూడా అదే, పాతాళానికి తొక్కేస్తాం, గుర్తుపెట్టుకోండి. గడువు పెంచకుంటే చంద్రబాబు సర్కారుకు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఏపీ గ్రూప్ 2 అభ్యర్థులు.